బీసీలు బీఆర్ఎస్ టాప్ లో పడద్దు, బీసీ సంఘాలను ఆ పార్టీ నేతలు తప్పుదో పట్టిస్తున్నారని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు. ఇక మొత్తానికి బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పక్కన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాసు ఇక మొత్తానికి ఇక బీసీ నాయకులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే బీసీలందరూ కూడా బీఆర్ఎస్ ట్రాప్లో పడద్దు, బీఆర్ఎస్ కావాలని ఇక కాంగ్రెస్ పైన దుమ్మెత్తిపోయడానికి, కాంగ్రెస్ను బూచిగా చూపెట్టడానికి బీసీలకు అన్యాయం జరిగింది ఈ లెక్కల్లో అని అంటుంది ఈ యొక్క బీఆర్ఎస్ అని వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు నిజంగా బీసీలకు అన్యాయం జరిగింది, బీసీల లెక్కలు తప్పుడుగా ఉన్నాయి, బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మొదలన్నది వీళ్ళు చెప్పారు కదా. బీఆర్ఎస్లే అన్నారా లేకపోతే మీ పార్టీ ఆయన అన్నాడా? యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసింది, ప్రపంచంలో ఉన్న తెలుగు బిడ్డలందరూ కూడా చూసారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డిలను మీ పార్టీకి చెందిన ఒక అధికారిక ఎమ్మెల్సీ అలియాస్ తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ గారు ఏమన్నారో మీకు కూడా తెలుసు. ఫస్ట్ ఇంట్లో గెలిచి మనం ఏం చేయాలంటే తర్వాత రచ్చ గెలవాలి. మన ఇంట్లోనే కిరికిర్లు, మన ఇంట్లోనే లొల్లీలు, మన ఇంట్లోనే మనం మాట్లాడిన మనం ఏదైనా పంచాయతీ మన ఇంట్లో చెప్దామంటేనే గిది గటు గది గిట అని చెప్తేనే మన ఇంట్లో షీతు అంటారు. మనం ఏం చేస్తాం, రచ్చబండ కాడికి ఏం రా గది గట్ల వేసినావు పిల్లగా గిది గిట్లు ఉండాలని అంటే ఎవడన్నా ఇంటడా మాట? ఇంట్లో గెలవనాడు వచ్చి మాకు చెప్తుండ్రా ఊళ్ళే పంచదు అనుకోరా, ఇక గిది గట్లే ఉన్నది. బీఆర్ఎస్ దాకా ప్రధాన ప్రతిపక్షం దాకా ఎందుకక్క? మీ పార్టీలో ఉన్నాడు మీ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఆయన మీ పార్టీ కండువా వేసుకున్నాడు, సభ్యత్వం తీసుకున్నాడు. గాయనను ఆపుండ్రి ఫస్ట్, గాయన ట్రాప్లో పడొద్దని చెప్పురు ఫస్ట్, గాయనను అదుపులో పెట్టుకుంటారు ఫస్ట్. అసలు మీ కాన్నే మంట పెట్టుకొని, మీ కిందనే మీరు మంట పెట్టుకొని అవతలోడు అగ్గిరా చేసిండంటే అదేమన్నా సమంజసం అవుతుందా? దయచేసి అంటే ఒక మాట బయటకు అనే ముందు, ఇట్లాంటిది ఒక ప్రెస్ మీట్ పెట్టుకునే ముందు ఫస్ట్ చిచ్చు మన కాడ మొదలైంది, పిలిపిర్రి, మాట్లాడుకోర్రి. ఎందుకు మరి చింతపండు నవీన్ అనటానికి ఇట్లా చేస్తూ ఉన్నాడు, ఆయన బాధ ఏంది, ఈ బీసీల గురించి ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మోసం చేసింది, ఏం అన్యాయం చేసింది, ఏడల లెక్కలు తప్పు చెప్పింది, గాయన పిలిచి మాట్లాడుకొని ఫస్ట్ గాయనను అనగబట్టి తర్వాత గప్పుడు ప్రతిపక్షం కాడికి పోవాలి. ఈడ వెనకకించాలి వీళ్ళకించాలి, వీళ్ళోడే ఒకటి ఎగురుతూనే ఉండి వెనక వీళ్ళు ముంగటుండోని తప్పనంటే వెనుకోడు ఇంకే రెచ్చిపోవచ్చే. ఇక గిట్లున్నది వీళ్ళ కథ. అటు మరి వీళ్ళకి కనిపిస్తలేదా మరి సురేఖకు మరి ఏందో తెలుస్తలేదు. కానీ కులగణన సర్వేలో ఎలాంటి తప్పులు లేవు, తప్పు జరిగినట్లు ఒక్క ఆధారం ఉన్న చర్చకు సిద్ధం. బీసీల పేరుతో బీఆర్ఎస్ 10 ఏళ్ళు పబ్బం గడుపుకున్నదని ఫైర్. వారి హయాంలో బీసీలకు ఏం చేయలేదని మంత్రి పొన్నం. దీనిపై కూడా ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్. కులగణను అడ్డుకుంటే నష్టపోయేది బీసీలమే అని చెప్పేసి ఇక మంత్రి కొండా సురేఖ గారు అంటా ఉన్నారట. రైట్, మరి అంటే నిజంగా గతంలో బీసీలకు బీఆర్ఎస్ ఏం చేసింది అని అడిగితే చెప్పుకోవడానికి వాళ్ళకు కూడా ఏం సమాధానాలు ఉన్నాయనేవి నిజంగా మేము కూడా ఇంతకుముందు కూడా అడిగినాం. బట్ కాకపోతే ఈ చిచ్చులు, ఈ రచ్చలు ఇవన్నీ కూడా మన సైడ్ నుంచి ఉండొద్దు. ఇప్పుడు మీ సైడ్ నుంచే 10 రకాలు ఉన్నాయి. వివేక్ వెంకటస్వామి ఒక మాట అంటాడు, తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ అనట ఆయన ఇంకో మాట అంటాడు, ఇంకో నాయకుడు లేచి ఇంకో మాట అంటాడు. ఇప్పుడు మీరు ముగ్గురు కూర్చొని ఇంకో మాట అనబట్టే మీ పార్టీలనే గింత సందిగ్ధం ఉంటే, మీ పార్టీలనే ఇట్లా 4 దిక్కులల్లా నలుగురు ఉంటే ఈ ప్రతిపక్షం నుంచి విమర్శలు రావా? ప్రతిపక్షం నుంచి మీ పైన ఆరోపణలు రావా? గతంలో పోలిస్తే బీసీలు పెరిగారు, కులగణనపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం అని ఉత్తమ్. త్వరలోనే కులాల వారీగా డేటా రిలీజ్ చేస్తాం, బీసీ సంఘాలతో మాట్లాడతామని వెల్లడి. నేడు సీఎం అధ్యక్షతన ఎల్పీ మీటింగ్ పాల్గొనున్న డిప్యూటీ సీఎం బట్టి పిసిసి చీఫ్ మహేష్ మల్లా దీపాదాస్ మున్షి కూడా. అయితే ఇక కులగణన సర్వే పైన ఈ ప్రతిపక్షం అంతా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తూ ఉన్నది. త్వరలో కులాల వారిగా డేటా కూడా రిలీజ్ చేస్తామని చెప్తారు. ఇక త్వరలో ఎప్పుడు చేస్తారో కానీ గజిబిజి కాకుండా ఉన్న లెక్కలు రిలీజ్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఒక కమ్యూనిటీ, మామూలు ఒక కమ్యూనిటీ అనుకుందాం, ఇప్పుడు తెలంగాణలో బీసీలలో హయ్యెస్ట్ ముదిరాజు కమ్యూనిటీ ఉంటుంది. ఉదాహరణకు ముదిరాజోళ్ళు ఒక మాట చెప్తా, ముదిరాజోళ్ళు ఒక 60 లక్షల మంది ఉన్నారు అనుకో, ఉట్టిగా అంజాదా అనుకుందాం. లేదు ముదిరాజోళ్ళు 45 లక్షల మందే ఉన్నారు అంటే ఒప్పుకుంటారా? ఎవరన్నా ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇదంతా కూడా ఒక్క ముదిరాజుల్లో ముచ్చట చెప్తేనే సమంజసం అనిపించదా? మొత్తం బీసీలందరి లెక్క చెప్పి 25-26 లక్షల మందిని మాయం చేస్తే వాళ్ళు మాత్రం ఊకుంటారా? మరి మీరు ఏం లిస్టు బయట పెడతారో మరి ఏం చేస్తారో ఇక చూడాలి. రైట్, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.